హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఆల్మోస్ట్ మీరు బాగుంటే మేము కూడా బాగున్నట్టే. ఈరోజు నేను మొక్కజొన్న గారెలు చేస్తున్నాను. బయట వర్షం పడుతుంది, చల్లగా ఉంది వాతావరణం. ఏం చేయాలో అర్థం కావట్లేదు. మొక్కజొన్నలు ఉన్నాయి, చూస్తే మొక్కజొన్నలు మిక్సీ పట్టేశాను. ఆనియన్స్, కరివేపాకు, జీలకర్ర, రుచికి సరిపడా సాల్ట్, ఎండుమిర్చి వేసుకోవాలి, బాగుంటుంది. వీటిలలోకి ఎండుమిర్చి వేసుకుంటేనే బాగుంటుంది. అసలు గట్టిగా ఉండాలి పిండి, లూజుగా ఉంటే ఆయిల్ ఎక్కువ గుంజేస్తుంది. కొంచెం గట్టిగా ఉంటే ఆయిల్ గుంజకుండా ఉంటుంది. అందులోకి నేను ఆనియన్స్ చాలానే వేసాను. నేను ఆయిల్ వేడెక్కేసింది. చాలా బాగుంటాయి ఇవి, నాటు కంకులు. అసలు ఆ రోజు ఏంటంటే మా అపార్ట్మెంట్లో అందరు తీసుకున్నారు. ఆ రోజు అందరి ఇంట్లో ఈ మొక్కజొన్నల గారెల స్మెల్లే వస్తున్నాయి. అసలు ఎవ్వరు చూడది. ఆ రోజు అర్థమవుతుంది కదా మనకి, ఇక తీసుకొని ఏం చేయాలో అర్థం కాక అందరు మొక్కజొన్న గారెలు చేసేసుకున్నారు. ఆ రోజు వర్షం పడుతుంది చల్లగా. ఆహా, ఎంత మస్తు, చాలా టేస్టీగా కుదిరాయి మొక్కజొన్న గారెలు. బయట వర్షము, బయట చల్లగా ఉంది, ఇంట్లో వేడి గారెలు. అంటారు కదా, తింటే గారెలే తినాలి, వింటే రామాయణ వినాలి అంటారు కదా. చాలా బాగున్నాయి. గోల్డ్ కలర్ వచ్చేంత వరకు చూసుకోవాలి. గారెలు మీడియం సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఎందుకు హైలో పెడితే ఎమ్మటే ఉడికేసి లోపల ఉడకవన్నమాట. అదే సిమ్లో పెట్టుకున్నాం అనుకోండి, చాలా గోల్డ్ కలర్ వచ్చేటట్టు బాగుంటాయి. ఇంకా ఏం విషయాలు చెప్పండి ఫ్రెండ్స్. ఈ గారెలు మీరు ఇలాగనే చేస్తారా, ఇంకా వేరే తీరుగా చేస్తారా? నా కామెంట్లో పెట్టండి, కామెంట్ బాక్స్లో యాడ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, గోల్డ్ కలర్ వచ్చేంతవరకు వేయించాను. చూస్తున్నాను టేస్ట్ ఎలా ఉన్నాయో. ఆహా, నోరు ఊరుతుంది కదా. మరి వచ్చేసేయండి, మరి తినేద్దాం. చూడండి ఎంత బాగున్నాయి కదా గారెలు, సూపర్ ఉన్నాయి గారెలు. చూస్తుంటే నోరు ఊరుతుంది కదా. ఇంకేం ఫ్రెండ్స్? ఓకే, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.